మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు నిజామాబాద్ అర్బన్కి సీఎం రిలీఫ్ ఫండ్ 44 చెక్కులు రావడం జరిగింది. చాలా సంతోషం. ఎవరైతే ఇబ్బందులో ఉండి ఆర్థికంగా స్తోమత లేని అనేక మందికి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ఒక సపోర్ట్గా ఉంటుందని తెలియజేస్తూ ఉన్నా. కానీ దీంట్లో ఈ స్కీమ్ని సవరణ చేసే అవకాశం ఎంతైనా ఉంది. ఏదో చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్లు 7 నెలల తర్వాత 6 నెలల తర్వాత పాపము ఎదురు చూసిన తర్వాత చెక్కులు రావడం జరుగుతూ ఉంది. మళ్ళీ ఏదైతే అమౌంట్ వాళ్ళు అప్లై చేసుకుంటారో ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత 30% కన్నా ఎక్కువ రావడం లేదు, 20 నుంచి 30%. దీని పర్సెంటేజ్ని అమౌంట్ని పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాంతోపాటు ఈ నెలల తరబడి ఎదురు చూసే విధంగా కాకుండా అప్లై చేసిన నెల రోజుల లోపలనే రావాలని ఈ అసెంబ్లీలో మేము ఈ 2 విషయాలు కూడా లేవనెత్తుతాం. సీఎం రిలీఫ్ ఫండ్ అమౌంట్ కనీసం 50% అన్న రావాలి. ఆ తర్వాత అప్లై చేసుకున్న తర్వాత వన్ మంత్ లోపల రావాలని మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తాం. ఎందుకంటే మా భారతీయ జనతా పార్టీ 8 మంది ఎమ్మెల్యేల డిమాండ్ కూడా ఇది ఉంది. ఇది చాలా, ఎందుకంటే పేదలు అప్పు సొప్పు చేసుకున్న తర్వాత ఆ ట్రీట్మెంట్కు డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు. దాని తర్వాత ఎదురు చూసిన తర్వాత వస్తే అప్పటికి పాపం వాళ్ళ అప్పులు పెరుగుతాయి, మిత్తులు పెరుగుతాయి. కనుక ఈరోజు ఏదైతే ఈ సీఎం రిలీఫ్ ఫండ్ 44 చెక్కులు, నేను ఇంతవరకు సుమారు 500 చెక్కులు సీఎం రిలీఫ్ ఫండ్ అప్లికేషన్లు ఫార్వర్డ్ చేయడం జరిగింది. నా ఆఫీస్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఎటువంటి డిలే లేకుండా 15-20 రోజుల లోపలనే మేము పంపిస్తాం. జమ అయిన తర్వాత కనీసం ఒక 50 ఈ ప్రభుత్వానికి మేము రిక్వెస్ట్ చేసి చెప్తాం, డిమాండ్ చేస్తాం. అప్లై చేసుకున్న వాళ్లకు 50% అమౌంట్కు తక్కువ కాకుండా ఆ పైన రావాలని, అప్లై చేసినాక 30 రోజులు రావాలని మేము ప్రభుత్వానికి అసెంబ్లీలో డిమాండ్ చేస్తామని తెలియజేస్తూ ఉన్నాం. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అది కూడా అదే పరిస్థితి ఉంది. గత ప్రభుత్వం అప్లై చేసుకున్నాయి, ఇంకా కొన్ని డ్యూ ఉన్నాయి. నేను గత 4 రోజుల నుంచి మా పిఏ ఎంఆర్ఓకు రెగ్యులర్గా టచ్ ఉన్నారు. వేరే కాన్స్టిట్యూషన్లో రావడం జరిగింది. బ్యాంక్లో ప్రాసెస్ జరుగుతూ ఉంది. 3-4 రోజుల లోపల చెక్కులు వస్తాయి. రాగానే దాని విషయం కూడా కళ్యాణ లక్ష్మి ఏదైతే 1,16,000 రూపాయలు ఏదైతే ఉందో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన హామీలలో కళ్యాణ లక్ష్మితో పాటు 1 తులం బంగారం ఇస్తా అని చెప్పింది. తప్పకుండా ఇప్పుడు ఈ బడ్జెట్ తర్వాత వచ్చే ప్రతి చెక్కుకు, ప్రతి కళ్యాణ లక్ష్మి చెక్కుకు 1 తులం బంగారం ఇవ్వాలని మేము దాన్ని కూడా డిమాండ్ చేస్తాం. అది కూడా పెళ్ళిళ్ళైన తర్వాత 6 నెలలకు, ఏడాదికి, కొందరికి పిల్లలు పుట్టిన తర్వాత కూడా చెక్కులు వస్తున్నాయి. అమలు కానీ సాధ్యం కానీ హామీలు ఇచ్చి ఇవాళ ప్రజలందరినీ కూడా, తెలంగాణ ప్రజల్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బంది పెడతా ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి మొత్తం తెలుసు వాళ్ళకు. తెలిసి కూడా కేవలం పదవి కోసమే, పదవి వ్యామోహంతో గద్దెనెక్కాలని ఇష్టం వచ్చినన్ని హామీలు ఇచ్చిండ్రు. తప్పకుండా మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలతో పాటు ఇతర హామీలు ప్రతి ఒక్కటి కూడా అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తాం, నిలదీస్తాం, ప్రశ్నిస్తాం కాంగ్రెస్ ప్రభుత్వానికి.